హాయ్ అండి. పాతకాల పద్ధతిలో కందివేళ్ళ పచ్చడి చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుంది. కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, కొబ్బరి, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా మంట తగ్గించుకోవాలండి, సన్న మంటలో. ఇలా వేగనియాలి. ఇవి కొద్దిగా వేగినాయి కదండి. ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చేస్తే కందిబ్యాళ్ళ పచ్చడి వేరే, అప్పట్లో చేసుకునే కందిబ్యాళ్ళ పచ్చడి వేరే అండి. చూడండి ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంటుందో. చూడండి, ఈ మాత్రం వేగితే చాలు. చాలండి, మళ్ళీ ఎక్కువ మాడకూడదు. దూరగా లైట్గా సన్న మంటలో వేయించుకోవాలి. చాలండి, మాత్రం అయితే. అదే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు సన్న మంటలో వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రము వేగితే చాలండి. మళ్ళీ చాలా యాగొట్టు నల్లగా అయిపోతుంది. అదే కడాయి పెట్టుకొని టమోటాలు వేసుకోవాలండి. ఒక టమోటా, కొద్దిగా ఆయిల్, ఒక 2 నిమిషాలు మగ్గనియాలండి. ఇదే ఈ విధంగా వేగితే చాలండి. మా రాయలసీమ చెట్టు పచ్చళ్ళు చాలా బాగా తింటారండి. ఫేమస్ కూడా పచ్చళ్ళు అంటే ఇక్కడ చాలామంది వెరైటీ పచ్చళ్ళు చేసుకుంటారు. చాలండి, మాత్రం వేగితే. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. కందిపప్పు, ఎండు కొబ్బరి వేసుకోవాలండి.
అందులో ఈ ఆయిల్ ఎక్కువ వాడినండి నేను. పోపులు అలాగే పచ్చళ్ళల్లో ఎక్కువ వాటి వేయను. ఎండుమిర్చి వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, వేసుకొని పొడి కొట్టుకోవాలండి. ఇది ఈ విధంగా పొడి కొట్టుకోవాలండి. ముందు చూడు ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలండి, పెట్టుకునే చింతపండు. దానికి సరిపడమైన, ఒక్కసారి తిన్నారంటే మళ్ళా చేసుకుంటారండి, అంత బాగుంటుంది. పాతకాలం పద్ధతి కదా. టమాటో ముక్కలు వేసుకోవాలి, మిక్సీకి వాటర్ వేసుకొని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా, చాలా మెత్తగా లేకుండా ఈ విధంగా కొట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి కొట్టుకోవాలండి. ఇది ఎక్కువ మెత్తగా కొట్టుకోవద్దు, కచ్చాబిచ్చాగా కొట్టుకోవాలా. చూడండి మా రాయలసీమ సైడ్ చేసుకుంటే కందిబేళ్ళ పచ్చడి ఇట్లా కచ్చాబిచ్చా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది మీకు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.